హాయ్ గైస్ అందరికి ఈ రోజు అయితే నేను మళ్ళీ చాలా వీడియోస్ తర్వాత మన సబ్స్క్రైబర్స్ తో కలిసి హైడ్ అండ్ సిక్ చేయబోతున్నాను. ఇప్పుడు వరకు మనం చాలానే హైడ్ అండ్ సిక్స్ చేసాం, కానీ మనం ఆడిన అన్ని మ్యాచెస్ లో కూడా ఓన్లీ గ్రౌండ్ మాత్రమే అలో చేసాం, రూఫ్స్ అలో చేయలేదు. కానీ ఈ రోజు వచ్చేటప్పటికి మనం ఫ్యాక్టరీలో హైడ్ అండ్ సిక్ ఆడబోతున్నాం అండ్ ఇందులో రూఫ్స్ పైన కూడా దాక్కోవచ్చు. మరి చూద్దాం మన సబ్స్క్రైబర్స్ ఎక్కడ ఎవరెవరు దాక్కుంటారో. ముందైతే వీళ్ళకి పాస్వర్డ్ ఇవ్వాలి కదా గైస్. ఈ మ్యాచ్ మొత్తం కూడా మీరు ఫ్యాక్టరీలో మాత్రమే దిగాలి. ఫ్యాక్టరీలో మీ ఇష్టం, మీరు పైన దాక్కుంటారు, కింద దాక్కుంటారు, ఎక్కడైనా దాక్కోవచ్చు, మీ ఇష్టం. నాకు కనిపించకుండా ఎవరైతే లాస్ట్ వరకు హైడ్ అవుతారో వాళ్ళందరికి కూడా 100 డైమండ్స్ లెక్క అందరికి వస్తాయి. పాస్వర్డ్ 7 పాస్వర్డ్ 7 పాస్వర్డ్ 7 పాస్వర్డ్ 7 వచ్చారు. సో చలో ఇంకా మ్యాచ్ కూడా స్టార్ట్ చేసేదా. చలో దూకండి అందరు దూకండి బ్రో. అందరు లైన్ గా నిలబడండి, ఈ లైన్ లో నిలబడండి. కాల్చకండి, అందరు నిలబడండి. లెక్క పెట్టుకుని 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. చలో బ్రో 19 మంది ఉన్నారు. మీరు అందరూ ఏం చేస్తారంటే ఫ్యాక్టరీలో మీ ఇష్టం ఎక్కడైనా దాక్కోండి, కానీ ఫ్యాక్టరీలో మాత్రమే దాక్కోవాలి. మీరు ఎలాగో 19 మంది ఉన్నారు కాబట్టి నాకు 15 నిమిషాలు టైం ఉండిద్ది. ఈ 15 నిమిషాల్లోనే నేను పైకి ఎక్కాలి, కిందకి ఎక్కాలి, మొత్తం అన్నీ చూసుకోవాలి. ఇది నాకైతే చాలా కష్టం అని తెలుసు, కానీ సరేలే బ్రో, నేను వెళ్ళలేదు బ్రో ముందు. ఇంకా సరే దాక్కోండి బ్రో, నేను కళ్ళు మూసుకుంటున్నా, వెళ్ళి దాక్కోండి బ్రో. 20 నిమిషాలు బ్రో టైం అయితే. అన్న 20 నిమిషాలు అన్న. కాదన్న, రూఫ్స్ కూడా పెట్టాను టైం సరిపోదు అన్న. బ్రో 20 minutes టైం బ్రో, రూఫ్స్ కూడా పెట్టాం కదా. 20 minutes. ఓకే చలో. చిన్నపిల్ల ఉండి బ్రో, 20 minutes టైం, ఎందుకంటే పైకి కూడా పెట్టాం కదా, అన్నీ నేనే ఎక్కాలి. గైస్ నేను వచ్చేస్తున్నా. ఒకవేళ దాక్కోకుండా ఇంకెవరైనా ఉంటే మీరు కదలడం ఆగిపోయి అక్కడే దాక్కోండి, కనిపించిన వాళ్ళు అవుట్. ఇంకా నా టైమర్ స్టార్ట్. నా టైం ఇప్పుడు చూడు 2:53 అయింది టైం. ఇప్పుడు 20 minutes అంటే 3:13 వరకు. చలో నా టైమర్ స్టార్ట్ అయిపోయింది బ్రో. ఎవరో కనిపించారన్న ఇటు. ఇప్పుడే ఇటు ఎవరో ఎగిరారు. ఇదిగో అమ్మాయినా మా పాప. అరే ఫస్టే పాప పింకీని కొట్టేశాం. చా నిజమైన ఫాఫా బ్రో, నువ్వు అబ్బాయివేనా? సర్లే, ఎవరైతే ఏముంది, మన కిల్ వచ్చేసింది బ్రో. ముందు ట్రాప్లో పడిపోకూడదు. మన తెలుసు కదా హైడ్ అండ్ సిక్ అంటే ఎలా ఆడతాము. చాలా స్టెప్ బై స్టెప్ చాలా జాగ్రత్తగా ఆడాలి. ముందు మనం ఇక్కడి నుంచి వస్తున్నాం కాబట్టి ఇదిగోండి. అదే మనం వెళ్ళిపోయి ఉంటే ఇతను దొరికేవాడా చెప్పండి. అసలు అలా ఎలా మర్చిపోయా నేను. లేదు బ్రో, ఇంకా జాలి ఏం లేదు బ్రో నాకు. టైం కనిపించారు. ఇంకొక 16 రావట్లేదు. సర్లే అన్న, లాస్ట్కి చూద్దాం. ఎవరో కాల్చుకుంటున్నారు కూడా. ఇక్కడ ఎవరు లేరా? ఎవరైనా ఉంటారేమో అనుకొని వచ్చా నేను. ఇక్కడ ఎవరు లేకపోడండి. ఈ పైకి ఎవరైనా ఎక్కారా? అరే ఫాల్ డ్యామేజ్ పెట్టాల్సింది నేను. అన్నా నాకు చాలా దొరికేస్తా. ఆల్రెడీ 2 నిమిషాలు అయిపోయింది. 2-3 సార్లు కింద పెట్టాలంటే ఎలిమినేట్ అయిపోతావు. ఇక్కడ ఏదో తేడా కొట్టింది. ఫిష్ ట్యూబేరా ఇందులోంచి? కాదు, ఇక్కడ ఏదో తేడా కొడుతుంది. మనిషి ఉన్నాడు దీని లోపల, లేడా? లోపలికి ఎంట్రీ ఉందిగా. అదిగో ఇదిగా ఈ పురనేనా? కాదు, ఇతను కనిపించలేదు ఇందాక. నాకు భ్రమ అయి ఉండిద్ది నాకు. భ్రమ అని చెప్పి వదిలేయకూడదు. వీళ్ళు చాలా జాగ్రత్తగా. ఇందులో లేరా? ఇక్కడ మొత్తం ఆల్ క్లియరా? ఇంకా ఇక్కడ ఎవరు లేరు బ్రో ప్రస్తుతానికి. నాకు 4 కనిపించారు. ఇంకా 16 మంది ఉన్నారు, అంటే 15 మంది ఉన్నారు. 1500 డైమండ్లు నేను సేవ్ చేయాలి. ఏంటన్నా ఎవరు కనిపించట్లా?
ఇంకేముందిలే అన్న. అదిగో ఇంకొకళ్ళు ఎవరో, అరే మనిషి కాదా? ఆల్రెడీ 3 నిమిషాలు అయిపోయింది ఆల్రెడీ. నా ఏంటి కష్టమే అంటావా నేను కనిపెడతాం? కొన్ని ఉన్నాయన్న కష్టమని బాగా. ఓ ఓ ఓ ఓ ఇతను కదిలేడు అనుకుంటా. కదిలేడు, కూర్చున్నాడు బంగారులా పాప నువ్వు కూర్చున్నాడు బంగారులా కదిలేడు. ఆగు 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 పాపా బ్రోనా నువ్వు? బ్రోయేనా? ఓ ఈ బ్రో ఇక్కడ నాకు ఎవరు కనిపించట్లా. ఎవరు కనిపించట్లేదు బ్రో ఇక్కడ నాకు. ఎవరు కనిపించట్లేదు బ్రో. ఎవరు లేనట్టు పడుకున్నాడు, అసలు రోడ్డు మీద పడుకున్నాడు. అరే ఫైరింగ్ ఎవరో కొట్టారు ఇక్కడ. ఏ స్మోక్ కాల్చారండి ఎవరు? స్మోక్ కాల్చారు. స్మోక్ లో ఉన్నారా అన్న? ఇక్కడ కదిలితే అవుట్ అన్న, చూసుకుంటూ ఉండి ఈడెవడో స్మోక్ కాల్చాడు ఇక్కడ. స్మోక్ లో లేడు కానీ స్మోక్ కాల్చాడు. 5 minutes అయిపోయింది, చెప్తా ఉంటే టైం అయిపోతుంది. నా ఏంటన్నా టైం అంత ఫాస్ట్ గా అయిపోతుంది. నేనేం చేయను. ఇక్కడే కన్నాడు ఎవడో స్మోక్ కాల్చాడు, కాల్చినాడు కనబడట్లా. అంటే ఎవరు లేడేమో అక్కడ. నేను చూస్తున్నా స్మోక్ దగ్గర ఎవరు లేడు. ఇదిగో బ్రో స్మోక్ కాల్చి ఇటు వచ్చేసావా నువ్వు? అవు బ్రో ఏంటి అంత కొట్టాలి నీకు? వరుణ్ లైవ్ అంట. ఓ ఇక్కడ ఇంకొకరు ఎవరు ఉన్నారు. గన్ సౌండ్ వచ్చింది నాకు. గన్ సౌండ్ అన్న. ఈ రోడ్డు దాటి వెళ్తే అవుట్ అన్న. ఈ రోడ్డు దాటి వెళ్తే రోడ్డు లోపల ఉన్నట్ల. రోడ్డు దాంట్లో ఇటు పక్క ఎవరైనా వెళ్ళారా బాబు? ఇది ఫ్యాక్టరీ కింద వచ్చిద్దని మాత్రం అనకండి అయ్యా. తర్వాత ఈ లైన్ నుంచి లేదయ్యా. ఇంకా మీరు ఆ చెట్లు వెనక అట్లా ఎవరు దాక్కోకండి, అటు నేను ఎతకలేను. నెంబర్ 4 ఎందుకు తిరుగుతున్నావు? ఆ పక్కలతో ఆ పక్క గోడకి, ఈ పక్కలతో ఈ పక్క గోడకి తిరుగుతున్నాడు నెంబర్ 4 బ్రో. ఏంటి తిరుగుతున్నావు అంట? ఇక్కడేనా? నా దగ్గరేనా? ఇక్కడ సౌండ్ వచ్చింది మనిషి వెళ్ళిపోయాడు, తిరిగేస్తున్నాడు బ్రో. అసలు హైడ్ అండ్ సిక్ తిరిగేస్తున్నాడు. ఊరంతా తిరిగేస్తున్నావు అంట బ్రో. ఎలా బ్రో అలా అయితే? నేను కన్ఫ్యూజ్ అయిపోయానన్న. గడ్లు కూడా ఎతకలేదన్నా నేను. ఇంకా నా టైం అయిపోతుందన్నా. 6 నిమిషాలే కదా. ఈసారి నాకు అర్థమైపోతుంది, నాకెంతో ట్యాక్స్ పడిద్ది అనిపిస్తుంది. మంది చాలా సింపుల్ గా బాగుండా ఉన్నారు అన్న, పట్టించుకుంటాను. ఓన్లీ అన్న బతికిచ్చావు. ఇది ఫ్యాక్టరీ అని ఎవరు చెప్పారు మామూలుగా నీకు? ఇది ఫ్యాక్టరీ అని ఎవరు చెప్పారు? ఇది ఫ్యాక్టరీ కాదు బ్రో. ఇది అరే ఎన్ని కొట్టాలి? ఇది ఫ్యాక్టరీ కాదు బ్రో. ఈ రోడ్ లోపల దాక్కోవాలి కదా ఫ్యాక్టరీ. ఇప్పుడు అసలైన కథ రాని నా గమ్ముని. అసలైన కథ ఇప్పుడు ఉంది అన్న. ఇంకా ఎంత టైం ఉందన్న? 7 minutes అయింది. 13 minutes ఉన్నా. 13 minutes లో 10 members ఉన్నారు. సరిపోద్ది అలా అంతే మరి. అమ్మా ఈజీ పీజీ బ్రో. లాస్ట్కి వచ్చాక నేను ఊరికే వచ్చా. ఇక్కడ ఎవరో ఉన్నట్టున్నారు ఈ గట్ల మీద. లేరా? గట్ల మీద చెట్లు వెనకాల, రాళ్ళ వెనకాల చూసానా? చూడలేదా? ఈ డబ్బాల పైన ఎవరైనా ఉన్నారా అని చెప్పి నాకు డౌట్ కొడుతుంది. కానీ ఎలా ఎక్కాలి ఇప్పుడు దీన్ని? అవరే సరే, ముందు ఫ్యాక్టరీ పైకి వెళ్ళిపోతా, దాని తర్వాత ఆటోమేటిక్గా అయ్యా వస్తారు. పైనుంచి స్కోప్ వేస్తా. ఏంటి ఇక్కడ ఫ్యాక్టరీ కన్నమా ఇది? ఓ మర మనిషి ఏమవట్లేదండి అతనికి. ఆయన అక్కడ ఎలా పెట్టావు బ్రో? అయినా అక్కడ ఎలాగా? అతను ఇప్పుడు ఎలా నేను కొట్టేది? ఓకే బ్రో, ఇంకే దారి దొరకలేదా బ్రో నీకు? పైకి వస్తే ఉండిపోయా. ఇప్పుడు అతను ఎక్కడో చూసి అతను కొట్టాలంటే ఎలా కొట్టాలి ఇప్పుడు? చూస్తా కదన్నా, కొట్టాలండి వెళ్ళి చూస్తా ప్రయోజనం ఏంటన్నా.
అన్నా అరే బ్రో నువ్వు ఎలా దాక్కున్నావు బ్రో, నేను ఎలా చంపేది నేను ఇప్పుడు? అన్న ఎవరో పరిగెట్టేస్తున్నారు అన్న. ఇక్కడ ఇంకోళ్ళ ఫుట్ స్టెప్స్ వచ్చాయి నాకు ఇక్కడ, ఎవరో పరిగెత్తారు. నా ఈ పైన ఉండాలి ఏడు బ్రో, వెళ్ళిపోయాడు కిందకి. నా పైన ఉండాలి అన్న, ఇప్పుడేగా చూసాం మనం. అతనేడు పారిపోయాడు అన్న, పారిపోయాడు. ఈడన్నాడు నాకు ఇతనే అనుకుంటా ఇక్కడ దాకోలేదు. వచ్చింది బ్రో, చీటింగ్ ఆడుతున్నావు బ్రో, దేవుడు న్యాయం చేస్తాడు ఎప్పటికి, లాస్ట్ కి అందుకే అయిపోయావు. గైస్ ఇంకా మొత్తానికి లాస్ట్ టాప్ 6కి వచ్చాం. నేను మొత్తం ఎత్తికేసినట్టున్నా, కానీ ఇంకా వెళ్ళాల్సింది నేను ఫ్యాక్టరీ పైకి వెళ్ళాలి. అది కాస్త కష్టమనే తెలుసు నాకు తెలిసి నేను అనుకోవడం ఈ 6 మెంబర్స్ నేను వదిలేస్తానేమో అనుకుంటున్నా. అన్నా వీళ్ళు కష్టంగా దాక్కున్నారా, ఈజీగా దాక్కున్నారా? ఈజీగానే ఉన్నారు. చూస్తా నీకే అన్నా, ఎన్నని చెప్తావు, ఎతికే నాకు తెలుసు అన్నా. గ్లూ వాళ్ళు కూడా లేదన్నా. అరే 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 మొత్తానికి బ్రో చాలా పైకి వచ్చా. పైన ఒకడే ఉన్నాడు బ్రో, నేను చాలా కష్టపడి వచ్చా పైకి. పైన ఒకటి కూడా లేకపోతే బేరం అంటా నేను. పైన ఒక్కళ్ళైనా ఉండండి బ్రో. లాస్ట్ 8 minutes బ్రో, పైకి వచ్చింది. పైన లేరన్నా ఒక్కళ్ళు కూడా, బేరమన్నా నేను చూడాలి. తీరితే దొరకందంటే లేదు, ఫ్యాక్టరీ పైన అయితే ఎవరు లేరు. నేను చాలా చక్కగా నీట్గా అంతా ఎతిగా. బ్రో కదలకూడదు బ్రో. బ్రో ఇదిగోండి బ్రో, ఇక్కడ ఉన్నాడు ఇతను. అయ్యా ఒకళ్ళ కోసం వస్తే ఇద్దరు, ఒకళ్ళ కోసం వస్తే ఇద్దరు దొరికారు. ఓపి అన్న పైకి ఎక్కినందుకు కాస్త న్యాయం జరిగింది మనకి. ఇంకా వెళ్ళాల్సింది ఇంకెంత టైం ఉంది? వీటిలో ఎవరైనా ఉన్నారా? వీటిలో బ్రో ఇది చాలా మంచి హిడెన్ ప్లేస్ బ్రో, దీంట్లో ఎవరు దాక్కోలా మీరు? ఇందులో ఎవరు లేరా? అచ్చా టాలెంట్ బ్రో, నాలాంటి ప్లేయర్స్ దాక్కోవచ్చు దాంట్లోకి వెళ్ళి. ఓ అన్నా ఇతను కొత్త ప్లేయర్ అన్నా. ఇక నేను ఇందాక ఇక్కడ ఒకరిని చంపినప్పుడు లేడా, మళ్ళీ ఇప్పుడు ఎలా వచ్చాడు? బ్రో మీరు చీటింగ్ చేస్తున్నారు బ్రో నన్ను. ఇంకా ముగ్గురు. చాలా జాగ్రత్తగా ఈ చెట్టు వెనకాల చూడలా. నేను వచ్చిన వైపు నుంచి ఒకసారి చూసుకొని వస్తా. ఇక్కడ మెడికిట్లు ఎవరు పెట్టారు? ఈ లోపల బ్రో నేను ఇంకా చూడాల్సింది ఈ వైట్ కలర్ డ్రమ్స్ ఉన్నాయి కదా, వీటిపైన. అమ్మా బ్రో ఇందా నుంచి అన్నా, ఇది ఈ బ్రో ఇందా ఇక్కడే ఉన్నాడా? ఇప్పుడే ఉన్నాడు చాలాసేపు నుండి. నేను చూడలేదు ఇక్కడ, నేను చూడలేదా? ఓపెన్ ఉన్నాడు, ఈడు అక్కడే ఉన్నాడు. ఇంకెవడ అలా పడుకుని ఉన్నాడు. లాస్ట్ దీనిపైన ఎవరు లేరు అనుకుంటా. లాస్ట్ లూట్ బాక్స్ అది, లాస్ట్ ఇద్దరే ఉన్నారు. ఇంకా వాళ్ళు ఎక్కడ ఉన్నారు అన్న? ఇంకా ఎంత టైం ఉంది నాకు? 3 minutes ఉందన్నా. 3 minutes బ్రో? ఇంకా ఇద్దరే మిగిలేరు. ఇంకా నాకు 3 minutes టైం ఉంది. మామూలుగా అయితే మీరు కనిపించకుండా ఉంటే చెరొక 100 డైమండ్స్ వస్తాయి కదా. ఇప్పుడు మీ ఇద్దరికి కలిపి 100 డైమండ్స్ మాత్రమే ఇస్తా. ఆఫర్ ఇది, అంటే చెరో 50-50. ఎలిమినేట్ అయిపోయాడు ఏంటి ఒక అతను? ఎలిమినేట్ అయిపోయాడు? ఎలా అయిపోయాడు? ఏంటన్నాడు నా బంగారులో దాక్కున్నాడు అన్నాడు బాబు. ఈడెందుకు అయిపోయాడు ఎలిమినేట్? బ్రో బాగా దొరకపోతుంది అదిగో ఈ పక్క నేను ఎత్తి మీద అక్కడ పైన దాక్కున్నాడు అన్నాడు చాలా సేపు నుండి. కాదు బయట పైన, దీనిపైన దానిపైన దాక్కున్నాడు అన్న. మరి ఎందుకు అయిపోయాడు ఎలిమినేట్? అయినా
అక్కడికి ఎలా ఎక్కావు బ్రో? ఎలా దీనిపైన దాక్కున్నావా? అక్కడ ఎక్కాడు, ఎలా అయిపోయాడు తెలియదు కానీ ఇంకొకడు ఉన్నాడు చూడు ఆడిని. ఓ ఓ ఓ, దొరికేసాడు బ్రో, దొరికేసాడు. ఎక్కడన్నా బ్రో బయటకు వచ్చేదా? అరే అన్నా దొరికేసాడు అన్న. అయిపోయింది అన్న టైం చెప్పండి బ్రో. అయిపోయింది బ్రో. సరే సరే, విన్ అయిపోయావు బ్రో. ఎక్కడ ఆడిందాక ఒకటి చూసా, దిగిపోయాడు చూసావా, అక్కడ ఇద్దరు ఉన్నారు తెలుసా. ఒకడు దిగిపోయాడు, ఒకరిని చూసా నువ్వు, అదే ఒకరిని చూస్తే ప్లేస్ మారిపోయాడు. అటుగా నా మొహం నా పిన్ని అక్కడ ఇద్దరు ఉంటే ఒకడు దూకొచ్చేసాడు, ఇంకోటి అలాగే పడుకుని ఉండిపోయాడు. ఇంకోటి అదే ఆ మూల అవును, అటు చూసావు ఈ మూల, అదే సైడు ఇటు. చలో బ్రో, గోకు విన్ అయ్యాడు 100 డైమండ్స్. చలో నా మిగతా అందరినీ కూడా మనం కనిపెట్టేసాం. ఓపి ఓపి ఓపి. ఫస్ట్ ఏమనిపించింది బ్రో, దొరికేస్తాం అనుకున్నావా, దొరకకుండా దాక్కోవచ్చు అనుకున్నావా? ఓపి బ్రో, ఫస్ట్ టైం విన్ అవడా? ఎప్పుడైనా విన్ అయ్యావా రీసెంట్ గా? ఆడడం బ్రో వచ్చా చూసుకో ఒకసారి. ఓకే ఓకే బ్రో. గైస్ చూసారు కదా వీడియోనైతే. అండ్ మీరు కూడా హైడ్ అండ్ సీక్ ఆడాలి అనుకుంటున్నారా? ఒకవేళ మీరు కూడా ఆడాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో మళ్ళీ హైడ్ అండ్ సీక్ పెట్టు అని చెప్పి కామెంట్స్ చేయండి. ఎక్కువ కామెంట్స్ కనుక మళ్ళీ వచ్చినట్లయితే మళ్ళీ మన ఇన్స్టాగ్రామ్ లోనే అప్డేట్ ఇస్తాను. కాబట్టి మీరు అందరూ కామెంట్ చేసి మన ఇన్స్టాలో కూడా ఫాలో అయిపోయి రెడీగా ఉండండి. మళ్ళీ మనం ఎప్పుడైనా హైడ్ అండ్ సీక్ ఆడదాం, ఓకేనా? ఇంకా వీడియోని ఎవరైతే లైక్ చేయలేదు అందరూ కూడా లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్ చాలా కంటెంట్స్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇంతే. ఇంక అందరికి బాయ్.